ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1 నుండి 7 వచనములు. నా అతిశయము దేవుని యందే అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. కీర్తన 34:1-2. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. శోధన వేదనలోనైనా, శ్రమలు సంతోషంలోనైనా, అపజయము విజయంలోనైనా, అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా నేను యెహోవాను సన్నిధించెదను. ఎల్లప్పుడూ నా నోటితో ఆయనను కీర్తిస్తూ పాడుతూ ఆనందిస్తూ ఉంటాను. నిత్యము నా దేవుని నామమును ఘనపరుస్తూ హెచ్చిస్తానని దావీదు తన విశ్వాస అనుభవములను గూర్చి ప్రచురపరుస్తున్నాడు. కీర్తన 27. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. దావీదైతే నేను నా దేవుడైన యెహోవా మహాత్యమును బట్టి, ఆయన సర్వశక్తిని బట్టి, అన్ని కాలములకు అన్ని తరములకు అన్ని పరిస్థితులకు చాలిన దేవుని మహత్తర క్రియలు భీకర కార్యాలను బట్టి దేవుని యందు నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. దీనులు దానిని విని సంతోషిస్తారు. దీనులు అంటే దేవుని కొరకు సమస్తము త్యజించుకొని క్రీస్తు సారూప్యమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుచున్నవారు. వారు బహుదీనులుగా నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉంటారు. వారు నీతిమత్వముతో ఆయన రాజ్యమును స్వతంత్రించుకొని క్షేమము కలిగి సుఖముగా ఉంటారు. కీర్తన 34:3-4. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు అన్ని వేళలయందు దేవుని సన్నిధిస్తూ ఘనపరుస్తాడు. అట్లే మనమందరము ఒక సమాజంగా కూడి దేవుని ఘనపరచుదాము. మనము ఏకమనసుతో ఒక చోట సంఘముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము అంటున్నాడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను, మహిమాన్విత క్రియలను గూర్చి ప్రజలలో ప్రచురపరచి దేవుని నామమును మహిమపరుస్తూ అందరికీ గ్రహింపు చేస్తున్నాడు. మీరు కూడా మీ జీవితాలలో దేవుడు చేసిన అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని మహిమపరచుచు ప్రజలలో తెలియచేయండి. మనమందరము కలిసి ఒక చోట కూడి ఆయన నామమును ప్రకటించుచు ప్రభువును కీర్తిద్దాం. ఆయన కొరకు సాక్షులుగా సాగిపోదాం. పూర్వము పాత నిబంధన కాలంలో దీర్ఘదర్శులు, ప్రవక్తలు, యాజకులు ప్రజల పక్షంగా దేవుని యొద్ద విచారణ చేసి జవాబు పొంది ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో దేవుని వాక్కు ప్రకారము రాజులకు తెలియచేసేవారు. న్యాయాధిపతులు 20:28. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బిన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యాజకుడైన ఫీనెహాసు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అట్లే దావీదు దేవుని అభిషిక్తునిగా, దేవోక్తిని పొందిన ప్రవక్తగా దేవుని యొద్ద విచారణ చేసి దేవుని నుండి జవాబు పొందేవాడు. 1 సమూయేలు 23:2. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి తెంచి శిలువ మరణము ద్వారా మనలను దేవునితో సమాధానపరిచినందున మనము నేరుగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము. ఆయనకు మొర్రపెట్టి విచారణ చేయుచున్నాము.
దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకొని నెరవేర్చేవాడు కాబట్టి దేవుడు దావీదుకు అభయమిచ్చి భయములన్నిటిలో నుండి తప్పించాడు. కీర్తన 34:5-6. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఎవరైతే ఆత్మనేత్రాలు తెరవబడి దేవుని ముఖము తట్టు కన్నులెత్తి చూస్తారో వారి మీద ఆయన తన ముఖకాంతిని ప్రకాశింపచేస్తాడు. దేవుని ముఖకాంతిలో పాప పరిహారము, రక్షణ, బలము, ధైర్యము పొందుకొని విజయం సంపాదించుకుంటారు. వారి సిగ్గు, అవమానము కొట్టివేయబడుతుంది. వారు దేవుని తమకు అతిశయాస్పదముగా చేసుకొని తల ఎత్తుకొని ఆనంద సంతోషములతో దేవునికి స్తుతి, కృతజ్ఞత చెల్లిస్తారు. దేవుని న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, వారిని తన రక్షణతో అలంకరిస్తాడు. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును. జెఫన్యా 2:3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయమగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు, వారి శ్రమలన్నిటిలో నుండి రక్షించబడతారు. బైబిల్ పరిభాషలో దీనులంటే కేవలం దరిద్రులని మాత్రమే కాదు, దేవుని సారూప్యంలోనికి మార్చబడుచు ఆయన వలె జీవించుటకు ఆచరణలో ఉన్నవారు. వారు దేవుని యథార్థత, నీతిమత్వము సంపాదించుకొని దీనత్వములోనికి మలచబడిన ఆయన బిడ్డలు అని అర్థం. దేవుని నామములో తమ తండ్రిని వారు ఏమి అడిగినను అవన్నీ అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. 1 యోహాను 5:13. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించనున్నదియే. కీర్తన 34:7. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థతను, పవిత్రతను అనుసరిస్తూ ప్రతి విషయంలో దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతారు. నిత్యము వారి నోట స్తుతి, కృతజ్ఞత చెల్లిస్తారు. కీర్తన 33:1. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి భయపడువారు ఆయనను ప్రేమించి ఆయన వాక్కులకు విధేయత చూపుతారు. దేవుని ప్రేమించు వారిని సమస్త కీడులలో నుండి తప్పించుటకు ఆయన తన దూతను పంపి వారికి కావలి, రక్షణ, భద్రత కలుగజేస్తాడు. కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. దేవుని యందు భయభక్తులు కలిగిన గిద్యోనుకు, మానోహ భార్య మానోహలకు, దావీదుకు యెహోవా దూత ప్రత్యక్షమై మహిమ కార్యములను గూర్చి తెలియజేశాను. ఆ కార్యములను నెరవేర్చుటకు వారిని బలపరిచి కార్యములను జరిగించి ఆయన నామము మహిమపరుచుకున్నాడు. దేవుడు తన భక్తుల మొర ఆలకించి ఆయన దూత నంపి తన కార్యములను నెరవేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. కీర్తనీయుడైన దేవా, మీరిచ్చిన రక్షణను బట్టి నేను స్తుతించి కీర్తించే మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధిని ప్రేమించి నీలో ఆనందించే అన్యోన్య సహవాసము మాకు దయచేయండి తండ్రి. నీ మెల్లని స్వరమును గ్రహించుటకు, నీకు లోబడి నమ్మకముగా నీ చిత్తమును జరిగించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాకడలో నేను ఎదుర్కొనే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.